హలో అండి. ఇక్కడ నేను చూపిస్తున్న శారీ వచ్చేసి మిర్చి రెడ్ కలర్ శారీకి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. సో నాకు బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి సేమ్ బార్డర్ వచ్చిందండి. కొంచెం డార్క్ గ్రీన్లో వచ్చింది. బ్రొకెట్ టైప్లో ఉంది బ్లౌజ్. సో అంత లుకింగ్ లేకుండే నేను ఏం చేశానంటే శారీ నుండి క్లాత్ ఇలా తీసుకున్నాను. పావు మీటర్ దాకా తీసుకున్నాను. సో బార్డర్ ఇలా వేసాను, ప్లీట్స్ పెట్టాను రెడ్ కలర్ క్లాత్లో. చూడడానికి అయితే చాలా బాగుంది. చాలామందికి ఇలా మోడల్స్ పెట్టించుకోవాలని ఉంటుంది, కానీ క్లాత్ ఎక్కడి నుండి తీయాలో తెలీదు. బయట నుండి ఒకవేళ మనం కాటన్ సిల్క్ క్లాత్ తీసుకున్నా కూడా అది అంత లుక్ ఉండదు. శారీలో పీస్ అయితేనే మనకి సేమ్ లుక్ ఉంటుంది, కాంట్రాస్ట్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, బ్యాక్ సైడ్ అయితే నేను డైమండ్ నెక్ ఇచ్చాను, ఫ్రంట్ కూడా డైమండ్ ఇచ్చాను. సేమ్ కాంట్రాస్ట్ కలర్తోనే థ్రెడ్స్ ఇచ్చాను. చూడండి ఒకసారి ఎంత నీట్గా ఉందో. సేమ్ మనకి బొటిక్ స్టైల్లోనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే మీకు బ్లౌజెస్ స్టిచ్ చేసే వాళ్ళని అడగండి. కొంచెం మనీ ఎక్కువైనా సరే వాళ్ళు సజెషన్స్ ఇస్తారు. ఊరికే అయితే ఎవరు చెప్పరండి, మనం అడగాలి. ఎలా అయితే బాగుంటుంది అని సజెషన్ అడిగితే వాళ్ళు చెప్తారు, చెప్పకుండా అయితే ఉండరు. ఇక్కడ క్లాత్ ఎక్కడి నుండి తీసుకోవాలనేది నేను శారీలోంచి చూపిస్తాను చూడండి. పళ్ళు అయితే ఇలా వచ్చింది గ్రీన్ కలర్. సో నేను లోపల సైడ్ క్రేప్ క్లాత్ తీసుకున్నానండి. ఇది మొత్తం క్రేప్ 1 మీటర్ దాకా పట్టింది. మార్కెట్లో అయితే 70-80 అలా నడుస్తుంది క్లాత్ మీటర్కి. మనకి ఎంత పడుతుందో చూసుకొని, శారీ అయితే 5.25 ఉండాలి. మనకి ఎంత అటాచ్మెంట్ పడుతుంది అనేది ఒకసారి కొలుచుకొని దాన్ని బట్టి వేసుకోండి. ఇక్కడ నేను మీటర్ దాకా ఇచ్చాను, కొంచెం కుచ్చులు ఎక్కువ వస్తాయని. శారీ అయితే ఇలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.